ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో ఈ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో హెలీప్యాడ్ వద్ద ఎటువంటి దృశ్యాలు కనిపించాయి? జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందా లేదా? ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందా లేదా? ఒక ప్లాన్ ప్రకారం వ్యవహరిస్తోందా లేదా? ఒక స్కెచ్ గీసి మరీ వ్యవహరిస్తోందా లేదా? మీకు ఆ దృశ్యాలు చూస్తే అర్థమైపోతుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూపించండి. ఇది పరిస్థితి. ఎప్పుడైనా సరే మీరు ఎక్కడైనా సరే ఒక ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఒక మంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఎవరైనా హెలికాప్టర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్ దగ్గర దిగినప్పుడు లేకపోతే విమానం ల్యాండ్ అయినటువంటి సందర్భంలో కానీ ప్రత్యేక విమానాల్లో వెళ్ళినప్పుడు కానీ ఈ విధంగా మొత్తం వచ్చి హెలికాప్టర్ పైన పడిపోయే దృశ్యాలు మీరు ఎప్పుడైనా చూసారా? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? అక్కడ పోలీసుల భద్రత ఏమైపోయింది? ఆ గుంపులో ఎవరైనా దూరి ఏదైనా ప్రమాదం తలపెడితే ఏంటి? ఆఖరికి ఏం జరిగిందో తెలుసా? విండ్షీల్డ్ పగిలిపోవడంతో హెలికాప్టర్లో మళ్ళీ తిరుగు ప్రయాణం చేయలేని పరిస్థితి ఏర్పడింది. పైలట్లు మేము ఒక వీఐపీని ఈ హెలికాప్టర్లో తీసుకెళ్లలేమని వదిలేసి వెళ్ళిపోయారు. ఇది పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి వ్యక్తి మొన్నటికి మొన్న మిర్చి రైతుల పరామర్శకు వెళుతున్నప్పుడు ఏ రకంగా కుట్ర చేశారో మనం చూసాం. ఆ రోజే చాలా పెద్ద కుట్ర చేశారు. కోడ్ ఉందని ఎవరిని కూడా భద్రతకు పోలీసులను రానివ్వకుండా చేసి కనీసం రోప్ పార్టీ లేకుండా చేసి ఆఖరికి వైఎస్ఆర్సీపీ శ్రేణులే ముఖ్య నాయకులే రోప్ పట్టుకుని రోప్ పార్టీలా వ్యవహరించి ఆయన కాపాడుకున్నారు. ఈరోజు ఎంత కుట్రపూరితంగా వ్యవహరిస్తోందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా అపాయం జరగాలని ప్రభుత్వం కోరుకుంటుందా? సమాధానం ప్రజలు చెప్పాలి ఆ దృశ్యాలు చూసిన తర్వాత. ఎవరైనా ఆ విధంగా హెలిప్యాడ్ దగ్గరికి హెలికాప్టర్ దగ్గరికి మనుషుల్ని అభిమానుల్ని అనుమతిస్తారా? ఆ విధంగా గుంపులుగా వచ్చి పడిపోతే అక్కడ జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా జరిగిపోతే ఆయనే ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా పెద్ద ప్రమాదం జరిగినా ఆయనే చేయించుకున్నారు అని ప్రచారం చేయొచ్చు. ఎందుకంటే మన మీడియా ఉంది, ఎల్లో మీడియా. ఆ ఎల్లో మీడియా ద్వారా ఆయనే చేయించుకున్నారని ప్రచారం చేసుకోవచ్చు. మనకేమి అడ్డు రాదు, మనకి చిన్న మచ్చ కూడా పడదు మన ప్రభుత్వానికన్నా. ధైర్యం ఎంత ధైర్యం ఉండాలంటే ఆ ఎల్లో మీడియాను నమ్ముకొని ఈ ప్రభుత్వానికి, ఒక మాజీ ముఖ్యమంత్రికి Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి వ్యక్తికి ఈరోజు భద్రత లేకుండా చేసి ఆఖరికి హెలికాప్టర్ విండ్షీల్డ్ పగిలిపోతే ఒక వీఐపీని మేము తీసుకెళ్లలేమని హెలికాప్టర్ తిరిగి వెళ్ళిపోయింది సార్. ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే జరిగిందా? మన డిప్యూటీ సీఎం గారు ప్రత్యేక విమానాన్ని వాడుతారు. ముఖ్యమంత్రి గారికి భద్రత కావాలి, లోకేష్ గారికి అంతకు మించి భద్రత కావాలి, వీళ్ళందరికీ Z+ కేటగిరీ భద్రత ఉండాలి. ప్రతిపక్ష నేతలుగా ఉన్నప్పుడు ఉండాలి. కనీసం ఎమ్మెల్యే కూడా కాని స్థాయిలో ఉన్నప్పుడు కూడా మనం కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకొని భద్రత తెచ్చుకుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి భద్రతను మాత్రం గాలి కుదిరేస్తాం. రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్నటువంటి సందర్భంలో ఆయన కోసం అప్పటికే 10 ఏళ్లకు పైగా వాడేసినటువంటి పాత డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని అరేంజ్ చేసినటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. అది పదే పదే మొరాయిస్తోంది. బుల్లెట్ ప్రూఫ్ వాహనం అంటే ఒక్కసారి ఆగిందంటే డోర్లు కూడా క్లోజ్ అయిపోతాయి, లోపల ఉన్న వాళ్ళు బయటకు కూడా రాలేరు. అందులో ఏసీ కూడా సరిగా పనిచేయట్లేదు. పైగా ఏం గొప్పగా చెప్పుకున్నారు తెలుసా? ఇదే వాహనం ఇక్కడ పగిలిపోయి ఉంటుంది చూడండి, పగిలిపోయిన వాహనం. దీనికి లైట్లు కూడా ఉండవు. అదే మళ్ళీ ధైర్యంగా చెప్తారు, చంద్రబాబు 10 ఏళ్ళు ఆ వాహనంలోనే ప్రయాణించారు. ఎప్పుడు 2014లో అంట, అంతకు ముందట. అంటే అంత పాత డొక్కు వాహనాన్ని తీసుకొచ్చి ఆ వాహనంలో పదే పదే అది ఆగిపోయేలా మొరాయించేలా చేసి వాళ్ళే చెప్పుకున్నారు. పోలీసులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి సంబంధించింది వాళ్ళ మీద వచ్చినటువంటి అభియోగాలకు.